అందరికీ నమస్కారం. మన కాన్స్టిట్యూషనల్ లా సెకండ్ 5వ యూనిట్లో ఒక చాలా ముఖ్యమైన కీలకమైన టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే భారత రాజ్యాంగంలోని అత్యవసర నిబంధనలు. అంటే దేశం ఏదైనా పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు మామూలు పరిపాలనను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వానికి అసాధారణమైన అధికారాలిచ్చే ఒక వ్యవస్థ అన్నమాట. దీని గురించి మనమిప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఒక లా స్టూడెంట్గా మన మనసులో మొదటగా రావాల్సిన ప్రశ్న ఇదే. అసలు రాజ్యాంగమంటేనే పౌరుల హక్కులకు ఒక రక్షణ కవచం. మరి అలాంటి రాజ్యాంగమే అవే హక్కులను తాత్కాలికంగా తీసివేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఎందుకివ్వాలి? ఇదొక రకంగా విరుద్ధంగా అనిపిస్తుంది కదా. ఈ వైరుధ్యం వెనుక ఉన్న అసలు కారణమేంటో అర్థం చేసుకోవడమే మన మొదటి పని. సరే, ఈ టాపిక్ను మనం స్టెప్ బై స్టెప్ ఎలా చర్చిస్తామో చూద్దాం. ముందుగా ఈ అధికారాల వెనుక ఉన్న కారణం ఏంటి, తర్వాత మన ఫెడరల్ సిస్టంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ఎమర్జెన్సీలున్నాయి, అలాంటప్పుడు ప్రాథమిక హక్కుల పరిస్థితి ఏంటి, చివరగా మన చరిత్రలో జరిగిన సంఘటనల నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం, ఇవన్నీ వరుసగా చూద్దాం. రైట్, మరి మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత కఠినమైన నిబంధనలను అసలు రాజ్యాంగంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వారి ఆలోచనేంటి? దీని వెనకున్న అసలు ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. రాజ్యాంగ పరిషత్లో జరిగిన చర్చల్లోని ఈ మాటలు మనకు అసలు ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వేళకొక విషయం మీద పూర్తి క్లారిటీ ఉంది. అన్నింటికంటే దేశ సార్వభౌమాధికారం, ఐక్యత ముఖ్యమని. అంటే బయటనుంచి యుద్ధం వచ్చినా లేదా దేశం లోపలే సాయుధ తిరుగుబాట్లాంటివి జరిగినా అలాంటి అసాధారణ పరిస్థితుల్లో దేశం ముక్కలు కాకుండా కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పవర్ఫుల్ సాధనం ఉండాలని వాళ్లు గట్టిగా నమ్మారు. టెక్నికల్గా చెప్పాలంటే ఈ అధికారాలన్నీ మన రాజ్యాంగంలోని పార్ట్ 18లో ఆర్టికల్స్ 352 నుంచి 360 వరకు చాలా క్లియర్గా రాసి ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేశ భద్రతకు ముప్పువాటెల్లినా, రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కుప్పకూలినా, లేదా దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా ఇలాంటి సందర్భాల్లో వీటిని అమలు చేస్తారన్నమాట. సరే, ఇప్పుడు ఈ నిబంధనలు మన దేశ రాజకీయ నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. మనది ఒక క్వాసీ ఫెడరల్ సిస్టమ్ అంటాం, అంటే పాక్షిక సమాఖ్య వ్యవస్థ. మరి ఎమర్జెన్సీ టైంలో ఈ సిస్టమ్ స్వరూపం ఎలా పూర్తిగా మారిపోతుందో గమనిద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మామూలు రోజుల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలు పంచుకునుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధిస్తారో ఈ ఫెడరల్ స్ఫూర్తి మొత్తం మాయమైపోయి దేశం మొత్తం ఒకే యూనిటరీ సిస్టమ్ కిందకి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ ఎక్స్ట్రాడినరీ పవర్స్ వెనుక ఉన్న కాన్స్టిట్యూషనల్ గోల్స్ ఇవే: దేశ ఐక్యతను కాపాడటం, రాష్ట్రాలకు రక్షణ కల్పించడం, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి దేశాన్ని సిద్ధం చెయ్యడం. న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇవన్నీ రాజ్యం యొక్క ఉనికిని కాపాడటానికి ఉద్దేశించినవే. ఇప్పుడు మనం అసలు రాజ్యాంగం ఎలాంటి సంక్షోభాలను గుర్తించింది, వాటి కోసం ఎలాంటి వేరువేరు మెకానిజమ్స్ ఉన్నాయో వివరంగా పరిశీలిద్దాం. మన రాజ్యాంగంలో స్పష్టంగా 3 విభిన్న రకాల అత్యవసర పరిస్థితులున్నాయి. ఈ టేబుల్ వాటిని చాలా చక్కగా వివరిస్తుంది. మొదటిది ఆర్టికల్ 352 ప్రకారం విధించే నేషనల్ ఎమర్జెన్సీ. ఇది యుద్ధం, బయట దేశాల దాడి లేదా దేశంలోనే సాయుధ తిరుగుబాటు లాంటి చాలా సీరియస్ కారణాలతో విధిస్తారు. ఇక రెండోది ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన. దీన్నే మనం స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. ఏదైనా రాష్ట్రంలో పాలన రాజ్యాంగ ప్రకారం జరగట్లేదని గవర్నర్ రిపోర్టిస్తే దీన్ని విధిస్తారు. మూడోది ఆర్టికల్ 360 కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఇది ప్రకటిస్తారు. అదృష్టవశాత్తు మన దేశంలో ఇప్పటివరకు దీన్ని విధించాల్సిన అవసరం రాలేదు. ఓకే, ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్, ఇంకా చెప్పాలంటే కాంట్రవర్షియల్ టాపిక్కి వచ్చాం. అదేంటంటే ఈ ఎమర్జెన్సీ అధికారాల ప్రభావం సాధారణ పౌరుల ప్రాథమిక హక్కుల మీద, మన ఫెడరల్ స్ట్రక్చర్ మీదే ఎలా ఉంటుంది? ఇక్కడ మనం 2 ముఖ్యమైన మార్పులను గమనించాలి. మొదటిది సమాఖ్య వ్యవస్థపై ప్రభావం. కేంద్ర పార్లమెంట్ స్టేట్ లిస్ట్లోని సబ్జెక్ట్స్ మీద కూడా చట్టాలు చేసే అధికారం పొందుతుంది. రెండోది ప్రాథమిక హక్కులపై ప్రభావం. ఇది చాలా చాలా తీవ్రమైన పరిణామం.
ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారో వెంటనే ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19లో ఉన్న ఈ 6 స్వేచ్ఛలు ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాయి. అంతేకాదు ఆర్టికల్ 359 ప్రకారం ప్రెసిడెంట్ ఒక ప్రత్యేక ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 20, 21 తప్ప మిగతా ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టులకు వెళ్లే హక్కును కూడా నిలిపివేయవచ్చు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం థీరీ గురించి మాట్లాడాం. మరి ఆచరణలో ఏమైంది? మన దేశ చరిత్రలో ఈ నిబంధనలు రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయి? కొన్ని చారిత్రక ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం. మన దేశ చరిత్రలో ఇప్పటివరకు 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మొదటి 2 సార్లు అంటే 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్తాన్తో యుద్ధం. ఈ 2 సందర్భాల్లో బయటి దేశాల దాడి కారణంగా విధించారు. అప్పుడు దేశ భద్రతకు నిజమైన ప్రమాదముంది. కాని మూడోసారి 1975లో విధించిన ఎమర్జెన్సీ మాత్రం చాలా వివాదాస్పదమైంది. 1975 నాటి ఎమర్జెన్సీ కథే వేరు. దాన్ని అంతర్గత అల్లర్లు అనే కారణంతో విధించారు. దీని వెనక రాజకీయ కారణాలు, ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఇది అధికార దుర్వినియోగానికి ఒక పెద్ద ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద సవాలు విసిరింది. ఆ అనుభవమే రాజ్యాంగంలో ఒక కీలకమైన మార్పుకు కారణమైంది. ఆ చేదు అనుభవం మనకు నేర్పిన పాఠమే 44వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణతో ఆర్టికల్ 352లో ఉన్న అంతర్గత అల్లర్లు అనే అస్పష్టమైన పదాన్ని తీసేసి దాని బదులు సాయుధ తిరుగుబాటు అనే చాలా నిర్దిష్టమైన పదాన్ని చేర్చారు. దీంతో భవిష్యత్తులో రాజకీయ కారణాలతో ఎమర్జెన్సీ విధించడం చాలా కష్టతరమైంది. ఈ సవరణ వెనుక కేశవానంద భారతి కేసులో వచ్చిన రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం స్ఫూర్తి కూడా ఉంది. అంటే ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రాథమిక హక్కులను దెబ్బతీసేలా ఈ నిబంధనలను దుర్వినియోగం చెయ్యకుండా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారన్నమాట. కాబట్టి లా స్టూడెంట్స్గా మనం ఈ విషయాన్ని 2 కోణాల్లో విశ్లేషించాలి. ఈ అత్యవసర అధికారాలు దేశ సమగ్రతను కాపాడటానికి తప్పనిసరి సాధనాలా, లేకపోతే పౌరుల స్వేచ్ఛను, హక్కులను అణచివేయడానికి ప్రభుత్వాల చేతుల్లో ఒక ప్రమాదకరమైన ఆయుధమా? దేశ భద్రతకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది మన రాజ్యాంగంలో నిరంతరం జరిగే ఒక పెద్ద చర్చ.